బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లిలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులతో కలిసి NTR భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం తీసుకుని పేదలకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ భారీ వర్షం కురుస్తున్నప్పటికీ పింఛన్ల పంపిణీ సమర్థవంతంగా చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఇదేనని, సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పేదవారికి సామాజిక పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఉద్యోగస్తులు కూడా సమయానికి జీతాలు వేయడం జరుగుతుందని, గత ప్రభుత్వం ఉద్యోగులకు సమయానికి జీతాలు వేయకపోవడానికి కారణం ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడమేనని జ్యోతుల నెహ్రూ విమర్శించారు. ఈ కార్యక్రమంలో SVS అప్పలరాజు, పోతుల మోహన్ రావు, పరిమిబాబు, కందుల చిట్టిబాబు, మారిశెట్టి భద్రం, దొమ్ము శ్రీను, అడబాల రామాంజనేయులు, బల్లంరెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తూచా తప్పకుండా 1వ తారీఖునే ఇవ్వాలని చెప్పేసి ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం ప్రకారం రేపు 1వ తారీఖు ఆదివారం సెలవు. దానికి ఒక్కరోజు ముందస్తుగానే ఈ ఫంక్షన్లు ఇవ్వాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఇవాళ ఫంక్షన్లో పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ టైంకి అప్పుడే 50% అబౌవ్ పంపిణీ జరిగిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఉన్నవండి, మా శాసనసభ్యుల చేతుల మీద ఉన్నవండి, అందరూ పాల్పంచుకుని ఇందులో ఇది ఒక పండగ దినంగా, అంటే ఎవరైతే అభాగ్యులు ఉంటారో వాళ్ళు ఆదుకునేటటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రభుత్వం తెలుగుదేశం NDA ప్రభుత్వం అని చెప్పి ఇది ఈ కార్యక్రమం ద్వారా తేటతెల్లమవుతుంది.